హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. కూటమి మంత్రుల పదవులు ఊస్ట్, సీఎం చేతిలో ఫైనల్ లిస్ట్. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం ఏంటో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. సో వివరాలు ఏంటో చూద్దాం. కూటమి ఎమ్మెల్యేలు మంత్రులకు అర్ధ సంవత్సరం పరీక్షలు పూర్తవుతున్నాయి. అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి కానుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు దానిపై సహజంగానే ప్రజల్లో భారీ అంచనాలు ఉంటాయి. నిర్ణీత కాలం సర్కారుపై ప్రజలు సానుకూల ధోరణితో ఉంటారు. అయితే ఇప్పుడు మంత్రుల హనీమూన్ పీరియడ్ పూర్తవుతుంది. ఆ క్రమంలో మంత్రుల ప్రోగ్రెస్ పై సీఎం చంద్రబాబు రిపోర్ట్ కోరారంట. దాంతో మంత్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయంట. ఈ 6 నెలల పరీక్షల్లో పాస్ అయ్యేది ఎవరు చూద్దాం. ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన డిసెంబర్ 12తో 6 నెలలు నిండుతున్నాయి. అంటే హనీమూన్ కంప్లీటెడ్ అన్నమాట. ఏపీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడినప్పుడు ప్రజల అంచనాలు, ఆశలు భారీగానే ఉంటాయి. తొలి 6 నెలల ఆశావాహ దృక్పథంతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పనితీరును సానుకూల ధోరణిలోనే చూస్తుంటారు. అయితే తర్వాత పాలన ఎలా సాగుతుంది అన్నది ప్రజలు కూడా రివ్యూ చేస్తారు. ప్రజల రివ్యూస్ ఎలా ఉన్నా ప్రభుత్వ పెద్దలు కూడా తమ వంతు సమీక్షలు ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు. ఆ విషయంలో రాజకీయంగా డక్కామెక్కిలు తిన్న చంద్రబాబుకు ఎవరూ చెప్పాల్సిన పని లేదు. ఆయన ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పట్టుకోవడానికే చూస్తున్నారట అభిప్రాయం ఉంది. అదలా ఉంటే సీఎం చంద్రబాబు క్యాబినెట్లో ఆయన కాకుండా 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో 1/2 డజను మంది తప్ప అంతా కొత్త ముఖాలే అన్నారు. అందుకే బాబు మంత్రుల పనితీరు మీద ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు. తనదైన పద్ధతిలో రివ్యూస్ రెడీ చేసుకుంటూ నివేదికలను తెప్పించుకుని వారికి తగిన సూచనలు చేస్తూ వస్తున్నారు. ఇక తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. 6 నెలల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రతి మంత్రి తన శాఖ పరిధిలో పనితీరు మీద నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు అడిగారంట. అలాగే ఆయా శాఖల పరిధిలో వ్యవహారాల్లో మంత్రుల పనితీరుపై తనదైన పద్ధతిలో సర్వేలు చేయిస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారంట. వాటినన్నిటినీ క్రోడీకరించి మంత్రులు రానున్న రోజుల్లో పనితీరుని మెరుగుపరుచుకోవడానికి సూచనలు ఇస్తున్నారని అంటున్నారు. మొత్తం మంత్రుల్లో కొందరు మాత్రమే తమ శాఖలలో పట్టు సాధిస్తున్నారని అంటున్నారు. మరికొందరు నెమ్మదిగా గాడిలో పడుతున్నారన్న అభిప్రాయం ఉంది. కొందరు మంత్రులు మాత్రం ఇంకా ABCDలో దశలోనే ఉండి అవగాహన పెంచుకోవడానికి చూస్తున్నారంట. దీంతో 6 నెలల పాలన పూర్తి అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రుల విషయంలో కాస్త సీరియస్గానే వ్యవహరిస్తున్నారంటూ చెప్తున్నారు. ప్రభుత్వం పనితీరు అన్నది మంత్రుల, ఎమ్మెల్యేల పనితీరు మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. అందుకే బాబు పదే మంత్రులను తమ పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచిస్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పనిసరి అని హెచ్చరిస్తున్నారు. ఆ క్రమంలో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్లో మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎలా ఉంటాయో చూడాలి. మరి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.